జనసేన వర్సెస్ అల్లు అర్జున్గా ప్రెసిడెంట్ అయితే సోషల్ మీడియాలో బాగా వార్ జరుగుతుంది. దీనిపై పిఠాపురం పబ్లిక్ ఏమనుకుంటున్నారు, పుష్ప 2పై ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, నాగబాబు ట్వీట్స్ వెనకాల ఏ విధమైనటువంటి అర్థం ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదండి. అక్కడ నంద్యాలలో వైసీపీకి అభ్యర్థికేమో అల్లు అర్జున్ గారేమో సపోర్ట్ ఇచ్చారు. మీరు ఏ విధంగా చూస్తారు? అదే ఆడ వ్యక్తిగత అభిప్రాయం అండి. ఆడికి ఏదో 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 తేడా కొద్దిగా ఏదో మనసులో ఏదో వచ్చింది కాబట్టి ఆడ దూరాడు. ఏదో కారణం ఉంటుంది, కారణం లేకుండా అంత అలాగా వీడి సొంత వీళ్ళు దగ్గర అయినా మరి వీళ్ళ చిన్నబాబు కదా ఆయన అందులోకి వెళ్ళాడంటే ఏదో వీళ్ళిద్దరికి ఏదో ఉంది. ఆ కారణం చొప్పున అలా జరిగిందని వాడిని, అంతేగాని మామూలుగా కాదు. అది మీరేమనుకుంటున్నారు? అదే అనుకుంటున్నాను నేను. ఈ సినిమాలు చూస్తుంటారా? ఆ సినిమాలు బాగా చూస్తాను. అయితే పుష్ప చూసారా? చూశాను. ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అవబోతుంది. దాని ఓపెనింగ్స్ మీద ఏమన్నా దీని ప్రభావం ఉంటుంది అంటారా? అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత చూడడం మానేయడం, లేకపోతే ఓపెనింగ్స్ అక్కడ అలా ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారా? చేస్తారని మరి చేస్తారు. సినిమా పరంగా చూడరు కదా, సినిమా పరంగా కూడా ప్రభావం ఉంటుంది అంటారా? ఉంటుంది, కొద్దిగా ఉంటుందండి. మరి పవన్ అభిమానులు అంటే అంత పిచ్చి కదా, అదే ఉంటుంది. అయితే మీ ఉద్దేశం ప్రకారం తప్పంటారా? ఏది అంటే అలాగా ప్రచారానికి వెళ్ళడం అల్లు అర్జున్ తప్పంటారా? తప్పు అంటే మరి కొద్దిగా తేడా, మరి తప్పే మరి. ఏదో కారణం ఉండకుండా అలా ఉండదు, ఏదో జరిగి ఉంటుంది. అదే అన్నమాట. అది మనకి ఇంకా తెల్లలేదు, అది సీక్రెట్గా ఉంది. అది ఓపెన్ అవ్వలేదండి. జనసేన నుంచి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు కదండి. ఇప్పుడు అక్కడ అల్లు అర్జున్ వచ్చి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కి మద్దతు ఇచ్చారు. పిఠాపురం ప్రజలుగా మీరు ఏమనుకుంటున్నారు? ఎవరి అభిప్రాయం వాళ్ళదండి. ఆయన అభిప్రాయంగా వైఎస్ఆర్సీపీ చేస్తున్నాడు, ప్రజలు జనసేన చేస్తున్నారు. చేయడంలో తప్పేముంది? ఆయనకి అది నచ్చింది, ప్రజలకు ఇది నచ్చింది. అయితే ఫ్యాన్స్ పరంగా ఇద్దరు కూడా దెబ్బలాడుకుంటున్నారు కదా, ఏ విధంగా ఉంటుంది అంటారు? వాళ్ళు కలిసే అవకాశం ఉంటుంది అంటారా? ఇప్పుడు ప్రెసిడెంట్ ఏమి విడిపోలేదు కదండి. అంటే నాగబాబు గారు ట్వీట్ పెట్టారు కదా, అది అల్లు అర్జున్ గురించి అంటున్నారు. వ్యక్తిగతంగా ఫ్యాన్స్ వేరు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వేరు. ఫ్యాన్స్ రకరకాలుగా అనుకుంటారు, ఎడతారు. వాళ్ళు విడిపోతారు అనుకుంటే విడిపోతారా? టైం వస్తే వాళ్ళు ఒకటే అండి, అవునా కదా? బోల్డ్ మంది బోల్డ్ రకాలుగా పెట్టుకుంటారు. అయితే ఇప్పుడు పుష్ప 2 ఓపెనింగ్స్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది అంటారా? అటువంటిది ఏముండదండి. పుష్ప 2 మీద ఎందుకు ఉంటుంది? అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమన్నా యాంటీగా ఏమన్నా అలా ఉంటారంటారా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎందుకుంటారు సార్ యాంటీగానే? ఎవరన్నా హీరో అంటే అభిమానమే కదా. ఏ హీరో అంటే నందమూరి బాలకృష్ణ అంటే జూనియర్ ఎన్టీఆర్ అని అంతే. దానికి పగలో ప్రతికారాలు ఏమి ఉండవండి. వాళ్ళు ఏదో సృష్టించుకుంటారు అంతే. వాళ్ళకైతే ఎటువంటి అభిప్రాయాలు ఉండవు. అందరూ ఒకటే, ఫ్యాన్స్ అభిమానులు అందరూ ఒకటే. అంటే వాళ్ళ వ్యక్తిగతం అంటారా? వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ ఇష్టం అండి. అది వాళ్ళ పర్సనల్లో మనం వెళ్ళాం కదా. వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళ ఇష్టం, మన లైఫ్ మన ఇష్టం. పెడతారు. మీరు వైఎస్ఆర్కి ఏమంటే మేము వేయం కదా, జనసేనకి ఏమంటే ఏం కదా, మాకు నచ్చిందని మేము వేసుకుంటాం. పెడతారు. అలాగే వాళ్ళకి నచ్చిన దానికి వాళ్ళకి అనౌన్స్మెంట్ చేసుకుంటున్నారు. వాళ్ళు జనసేన చేస్తున్నారని చెప్పి ఎవరో పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ విమర్శించరు, అల్లు అర్జున్ వైఎస్ఆర్ చేస్తుందని చెప్పి వైఎస్ఆర్ అభిమానులు అల్లు అర్జున్ విమర్శించరు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు కదా, కానీ అల్లు అర్జున్ మాత్రం నంద్యాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి సపోర్ట్ చేశారు. నువ్వు ఏ విధంగా చూస్తావు? ఎవరిష్టం వాళ్ళకు ఉంటుంది. అంటే ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అవుతుంది కదా, దీని ఇంపాక్ట్ ఏమైనా దాని మీద పడుతుంది అంటావా? అలాంటిది ఏమి ఉండదు. ఎక్కడైతే అలాంటిది ఏమి ఉండదు. సినిమా వేరే, రాజకీయం వేరే. నువ్వు ఏ విధంగా చూస్తావు మొత్తం? నేనంతా ఒకటేనా. జనాలు చూసేది ఎలా ఉంటుందో మనకు తెలీదు. నేను మాత్రం అంతా ఒకటే చూస్తాను. జనాలు ఏమనుకుంటున్నారు దాని గురించి? దేని గురించేనా అంటే అక్కడ నాగబాబు గారు కూడా ట్వీట్ పెట్టారు కదా, వాళ్ళిద్దరు ఫ్యామిలీల మధ్య ఏదో గొడవ జరుగుతుందని అనుకుంటున్నారు. అంటే జనాలు ఎక్కువగా సోషల్ మీడియాలో కానీ ప్రజలు కానీ అలా అనుకుంటున్నారు కదా. ఏముండదని అలా ఏముండదు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి జరిగింది మనకు తెలియదు కదా. అలా సపోర్ట్ చేయడం కరెక్ట్ అంటావా? అలా కరెక్ట్ కాదండి, కరెక్ట్ అయితే కాదు. అయితే దీని ఇంపాక్ట్ పుష్ప 2 మీద ఏం చూపించండి, ఏముండదు. సినిమా వేరే, రాజకీయం వేరే అంటారు. రాజకీయం వేరే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు కదండి, అల్లు అర్జున్ వచ్చి వైఎస్ఆర్సీపీ నంద్యాల అభ్యర్థికి సపోర్ట్ చేశారు కదా, మీరు ఏ విధంగా చూస్తారు?
ఎవరిష్టం వాళ్ళకు ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కి పూర్తిగా ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు అలా కాదండి, అల్లు అర్జున్ వాళ్ళు సపోర్ట్ చేశాడు కదా, అది కరెక్టా కాదా అని అడుగుతున్నాడు. ఎవరిష్టం ఆడిది, ఎవరిష్టం ఆడిది. అల్లు అర్జున్ కరెక్ట్ అంటే ఇవాళ మెగా ఫ్యామిలీ ఎవరు బట్టి వచ్చాడు, చిరంజీవి అన్నవాడు ఎవరు బట్టి, అల్లు రావడానికి బట్టి వచ్చాడు. అంతే ఎవరిష్టం ఆడిది. ఈ ఆడు కంటెస్ట్ మొగుడికి పిల్లలకి ఇష్టం ఉంటుంది, పిల్లలు ఇష్టం అంతే. వాడి ఫ్రెండ్ వెళ్ళాడు అంతే, వచ్చాడు అంతేగాని ఆడితో పొత్తు పెట్టుకున్నాడు. లేకపోతే మెగా పవన్ కళ్యాణ్ నాకు ఇష్టం లేదు అనలేదు కదా. ఓటేస్తాను అంతే. ఎవడిష్టం ఆడదండి, ఎవడిష్టం ఆడదు, ఎవడిష్టం వచ్చినట్టు ఆడు చేసుకుంటాడు. ఒకప్పుడు ఈ పవన్ కళ్యాణ్ కాదన్న వాళ్ళు వీళ్ళందరూ కాబట్టి ఇవాళ వచ్చారు. వీళ్ళందరూ మెగా ఫ్యామిలీ ఒకప్పుడు ఆడితే నాకు పని లేదన్నారు. చిరంజీవి ఉన్నాడు 18 సీట్లు అమ్మించేసాడు అన్నారు. ఆడిష్టం అమ్మేసుకుంటాడు, ఆడు సొంత పార్టీ, ఆడిష్టం వచ్చినట్టు అమ్మేసు. నీ దాంట్లో 2 టికెట్లు ఎక్కుతాయి, నీకు ఇష్టం ఉంటుంది, ఒక ఆటో కూడా ఇచ్చేస్తావు అంతే. కుదరపోతే ఆడిష్టం, ఎవడిష్టం అల్లు అర్జున్ గారి ఇష్టం, ఎవడిష్టం ఆడిది. ఇది పుష్ప మీద ఏమన్నా ఎఫెక్ట్ పడుతుంటారా? ఏం పడుతుంది, ఎవరి టాలెంట్ ఆడిది, ఎవరు కష్టపడితే ఆడి. రాజకీయం దానికి సంబంధం ఉంటుంది. ఆ టాలెంట్ ఉంది, ఆడు పైకి వస్తాడు. టాలెంట్ ఉన్నవాడు అలా పైకి వస్తాడు. టాలెంట్ అని కాదు. అప్పుడు చిరంజీవి కాబట్టి ఎవరికి టాలెంట్ లేని టైంలో వెళ్ళాడు. నన్ను అల్లు రావాలని గుర్తించి పైకి పెట్టుకున్నాడు. అది అల్లు చేసుకున్నాడు. అది ఏం చేయాడంటే ఆడు క్యాచ్ చేసుకుని పెట్టుకున్నాడు. 2 కలిసి. అలా కాదు గురు, టప్పట్లు అలా కాదు. టప్పట్లో కుదరాలంటే చేయగలుగుతాను టప్పట్లు. ఆడు అల్లు రామలింగ గారు అక్కడేమో సినీ రంగంలో సీనియర్, ఈడేమో చిరంజీవి గారికి ఏమో స్కిల్ ఉంది, పైకి ఇచ్చారు అంతే. ఇది పిఠాపురం పబ్లిక్ మనోగతం. సినిమాని సినిమాగా, రాజకీయాన్ని రాజకీయంగా చూస్తామంటున్నారు.